వెల్కమ్ టు PM9 న్యూస్. మనం ఇప్పుడు సమాజంలో పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ యంత్రాంగం అనేటువంటిది శాంతి భద్రతలు కావచ్చు, అంతర్గతంగా ఏవైనా జరగని అంటే దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, లూటీలు కావచ్చు, లేకుంటే ఈ ఆందోళన చేస్తున్నప్పుడు గుంపులను చెదగొట్టే విషయంలో కానీ పోలీసు వారు అతి సాహసం చేసి వాటిని కట్టడి చేస్తూ ఉంటారు. అంటే వీరు ముఖ్యంగా ప్రాణాలను అరచేతిలో కూడా పెట్టుకొని వారి డ్యూటీని చేస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంతమంది దుస్సాహసం వల్ల, కొంతమంది పోలీసుల్లో ఉండేటువంటి కొంతమంది దుస్సాహసం వల్ల ఈ యొక్క పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పక తప్పదు. తర్వాత తెనాలిలో ఒక రౌడీ షీటర్ ఎవరు, జాన్ విక్టర్ షేక్ బాబా, అంటే ఈ జాన్ విక్టర్ అనేటువంటి ఆ యొక్క రౌడీ మూకల యొక్క అనుచరులు వీరు ఒక కానిస్టేబుల్ని కొట్టడం వల్ల ఈ యొక్క వీరికి తెనాలిలోని ఈ యొక్క ఒక కూడలిలో వారిని మోకాళ్ళపై ఈ కింద కూర్చోబెట్టి అరికాల్లో కొట్టడం జరిగింది. అంటే ఇది మామూలుగా ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, డిపార్ట్మెంట్లో కూడా ఎవరైనా తప్పు చేశారా అంటే దీనికి ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటిది కూడా మనకు వచ్చింది. మామూలుగా ప్రభుత్వ చట్టాలే చేసినాయి, తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి పోలీసులు, ఓకే, దీనికి సందేహం లేదు. అయితే పోలీస్ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని, లేకపోతే మీ మీద గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ సిఐ రమేష్ బాబు గారు చెప్పమన్నారని బెదిరించగా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి, అంటే సిఐ చెప్పినాడో లేదో తెలియదు కానీ ఈ యొక్క కానిస్టేబుల్ దుస్సాహసం వల్ల తిరస్కరించగా అందుకు మండిపడ్డ కానిస్టేబుల్ కన్నా చిరంజీవి యువకులపై అబద్ధపు కేసులు పెట్టించినాడు అనేది వీళ్ళ ఆరోపణ. ఈ యొక్క ముద్దాయిలను తెనాలి ఐరావత్ ఐతానగర్ ప్రధాన కూడలలో రోడ్డుపై కూర్చోబెట్టి ప్రజలు చూస్తుండగా విచక్షణారహితంగా అరికాలుల్లో ట్రీట్మెంట్, విచక్షణారహితంగా 2 టౌన్ రాములు నాయక్ మరియు 3 టౌన్ సిఐ రమేష్ బాబు ఈ యువకులను దారుణంగా కొట్టారు. తర్వాత జాన్ విక్టర్, షేక్ బాబు, దోమార్ రాకేష్ అనేటువంటి యువకులపై విరిగిన లాఠీ, నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పజెప్పాలి, ఈ రకంగా బజార్లో కొట్టడం ఏంది అంటే రౌడీ షీటర్లకి ఎవరో ఒకరు ఇద్దరు చేసిన కానిస్టేబుల్కి ఈ యొక్క డిపార్ట్మెంట్కు ఎంత చెడ్డ పేరు అంటారు. కాబట్టి ఇది సభ్య సమాజం. మామూలుగా సరే పోలీసు వారు అనేది మామూలుగా డకాటో, దొంగతనమో, రౌడీ షీటర్లు ఇటానికి వారికి అప్పుడప్పుడు వాళ్ళ టైప్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది సహజం. కానీ పెరిగిన టెక్నాలజీ వల్ల ఇంత నడి రోడ్లో కొట్టడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అది ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుంది. ఓహో, చంద్రబాబు నాయుడు లేదంటే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కావచ్చు, లేకుంటే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇట్లా అంటే వీరి గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పేరు. ఎవరో ఒక కానిస్టేబుల్ చేసినటువంటి దురాగతానికి ఇంత నష్టం పోవాల్సిన పరిస్థితి. ఇదే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆ యొక్క సంబంధిత ఎవరైతే కానిస్టేబుల్ వారు ఉన్నారో ఉన్నతాధికారులు కింది వారిని సస్పెండ్ చేసినట్లు సమాజం. కాబట్టి ఇప్పటికైనా కూడా పై ఉన్నతాధికారులు విచక్షణతో ఆలోచన చేసి ఇది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి వాటిని ఆలోచన చేసి వారిపైన కఠినమైనటువంటి చట్టాలు మోపడం కానీ, కఠినమైనటువంటి సెక్షన్లు మోపి వారిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులపై ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి అంటే పాశవికమైనటువంటి చర్యను కొంతమంది మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఒక డిపార్ట్మెంట్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి కాస్తో అంటే అత్యంత తెలివిగల పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుందనేటువంటిది మన అనేక నివేదికలు తేల్చి చెప్పినటువంటి దాఖలాలు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తే బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క జిల్లా వాసులు, మేధావులు
ప్రజా సంఘాలు కోరుతా ఉన్నాయి. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్ చూస్తూనే ఉండండి.